హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మరి ఈ రోజు నేను అలాంటి ఒక పర్సన్ దగ్గరికి వచ్చాను. జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగిన మిస్టర్ టీ అండ్ అలాగే మిస్టర్ ఇరానీ చాయ్ యొక్క ఫౌండర్ నవీన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. మరి ఆయనతో మాట్లాడి ఆయన బిజినెస్లో ఎలా సక్సెస్ అయ్యారు, అసలు దానికి ఫౌండేషన్ ఎలా వేసి అనేది లోపలికి తెలుసుకుందాం పదండి. హాయ్ నవీన్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఫైన్, థాంక్యూ. ఇప్పుడే చెప్పాను, ఒక జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా సొంత గుర్తింపు తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు, నిజంగా గ్రేట్ అని చెప్పాలి. యా థాంక్యూ అండి. సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ మాది నల్గొండ పక్కన ముషంపల్లి అనే విలేజ్ అన్నమాట. ఓకే ఓకే. బట్ స్కూలింగ్ అంతా ఇంటర్మీడియట్ వరకు నల్గొండలోనే అయింది. దెన్ ఆఫ్టర్ సిఎస్ కోసం విజయవాడ వెళ్ళాను, సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ కోసం. దెన్ అది డ్రాప్ చేసేసి హైదరాబాద్ కి వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఓపెన్ లో చేసుకుంటూ లైక్ ఇక్కడ బిజినెస్ లోకి రావడం జరిగింది. అంటే పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ అగ్రికల్చర్ అండి, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా అగ్రికల్చర్. ఒక చిన్న విలేజ్ అన్నమాట, పల్లెటూరు. ఒక పల్లెటూరు. సో అగ్రికల్చర్, ఇంకా వాళ్ళకి అదే ప్రపంచం, ఆ ఊరు, అక్కడ ఉన్న రిలేటివ్స్ అండ్ అక్కడ ఉన్న మా లాడ్స్, అదే ఆ ప్రపంచంలోనే ఉంటారు పేరెంట్స్. ఓకే. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది థాట్? అంటే చాలా మంది నేను ఏదో సాఫ్ట్వేర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటారు. సో మీరు ఫస్ట్ నుంచి బిజినెస్ అనే అనుకున్నారు కదా, ఆ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు థింగ్ ఏంటంటే, నేను ఏదైతే ఉన్నానో మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వాళ్ళు మాకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారనమాట. ఫైనాన్షియల్ గా కానివ్వండి, ల్యాండ్స్ పరంగా కానివ్వండి, బెటర్ గా సెటిల్ అయ్యారు. అండ్ మా కజిన్స్ సమ్ ఆఫ్ ఫ్యూ పీపుల్ యుఎస్, యూకే అట్లా అబ్రాడ్ కూడా వెళ్ళిపోయారు అనమాట. బట్ నేనున్న సిచ్యువేషన్ కి వాళ్ళకి ఈక్వల్ గా నేను వెళ్ళాలి అంటే నేను ఖచ్చితంగా మంచిగా చదివితే మంచి జాబ్ వస్తుందని నాకు అలా ఫీడ్ అయిపోయి బాగా చదవడం స్టార్ట్ చేశాను. బట్ ఇంటర్మీడియట్ కి వచ్చే వరకల్లా నేను ఆ విలేజ్ నుంచి ఒకేసారి నల్గొండ అనే టౌన్ కి రావడం, అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ చూడడం, అండ్ నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మనకి ఇంటర్మీడియట్ వచ్చే వరకు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దాని తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ మీద అవేర్నెస్ వస్తుంది అనమాట. ఆ అవేర్నెస్ వచ్చే ఇంటర్మీడియట్ స్టేజ్ లో నాకేమనిపించింది అంటే, నేను చిన్నప్పుడు ఏదైతే కలలు కన్నానో, అంటే ఇట్లా వెళ్ళాలి, గ్రో అవ్వాలి, లైక్ అంతా నేను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకోవాలి మా సర్కిల్లో, మా ఫ్యామిలీస్ లో అనిపించున్నాను కదా. నాకున్న నాలెడ్జ్ కి ఆ స్టేజ్ లో, ఆ ఏజ్ లోనే నాకు అనిపించింది అనమాట, నేను వాళ్ళని రీచ్ కాలేను నేను అనుకున్న పొజిషన్ కి. అంటే నాకున్న ఫ్యూచర్ ఏదైతే నెక్స్ట్ జాబ్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉందో, అక్కడ నాకు ఆ హోప్ అనేది కంప్లీట్ గా పోయింది అనమాట. దెన్ నేను డిసైడ్ అయ్యాను, నేను టైం తీసుకున్నా సరే, స్ట్రగుల్ అయినా సరే, నేను నా ఫైనల్ టార్గెట్, నేను నా లైఫ్ లీడ్ చేయాలనుకున్నట్టు చేయాలంటే మాత్రం జాబ్తో అవ్వదు, బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి బిజినెస్ వైపు నా థాట్స్ డీవియేట్ అయినాయి అన్నమాట. మరి ఇప్పుడు మీ టార్గెట్ రీచ్ అయ్యారా? ఇప్పుడు బిజినెస్ అన్న, కెరీర్ అన్న, ఇట్స్ ఏ జర్నీ అండి. సో ఒక టార్గెట్ తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది, ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ వస్తూనే ఉంటుంది. నేను ఏ టార్గెట్ అంటే ఏ థాట్స్ తో అయితే బిజినెస్ లోకి వచ్చానో అవి ఒక 6-7 years బ్యాకే ఆ థాట్స్ కి ఫుల్ రీచ్ అవ్వడం జరిగింది. దెన్ మళ్ళీ లెవెల్ అప్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే ఎయిమ్స్, వేరే గోల్స్ పెట్టుకొని ఫార్వర్డ్ అవుతుంటాం. ఎవ్రీ ఇయర్ టు ఇయర్ నేను ఒక లెవెల్ అప్ అనేది అవుతుంటాను అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 100% నేను ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని అది అచీవ్ చేస్తుంటాను. ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ కి వచ్చే వరకు కూడా నాకు కొన్ని రిజల్యూషన్స్ ఉన్నాయి, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అవును. సో ఇప్పుడు మీరు అనుకున్నది రీచ్ అయ్యారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిస్టర్ టీ అంటేనే నవీన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆటోమేటిక్ గా అందరికి ఒక ఐడియా వచ్చేస్తుంది. బట్ మిస్టర్ టీ కన్నా ముందు మీరు ఏం చేసేవాళ్ళు, లైక్ బిజినెస్ ఏమన్నా?
యా, నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినప్పుడు 2011లోనే నేను బిజినెస్ లోకి వచ్చాను. ఓకే 2011లో బిజినెస్ అంటే అది బిజినెస్ అంటారో అనరో కూడా నాకు తెలియదు అనమాట. ఓకే అంటే బిజినెస్ లోకి రావాలని అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ చేశాను అనమాట. లైక్ ఇంట్లో వాళ్ళు పంపించే మనీ తోటి, పాకెట్ మనీ తోటి సేవింగ్ చేసుకోవడం. ఒక 5,000 10,000 కాగానే దాంతో ఏదో కొన్ని ఎక్విప్మెంట్స్ మనం బల్క్ లో తెచ్చుకోవడం, ఏదో తెచ్చుకోవడం, అది మళ్ళీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కే డిస్ట్రిబ్యూట్ చేయడం, దాంట్లో నుంచి లిటిల్ ప్రాఫిట్స్ చూడడం. అలా స్టార్ట్ అయిన జర్నీ అలా తిరుగుతూ తర్వాత చిన్న చిన్న బిజినెస్, చిన్న చిన్న ఇన్కమ్, అలా ఇప్పుడు 5,000 10,000 వచ్చేసి 20,000 30,000, నెక్స్ట్ వచ్చేసి 50,000 1 lakh, అలా అదే అమౌంట్ రొటేట్ అవుతూ డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ పీపుల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం. ఒక 4-5 years వచ్చే వరకల్లా మంత్లీ ఒక 50,000 ప్రాఫిట్ వచ్చే స్టేజ్కి వచ్చేసాం అనమాట. 2011లో స్టార్ట్ అయితే 15 వరకు వచ్చే వరకల్లా నెలకు ఒక 50,000 ఆ స్టేజ్కి వచ్చేసాం. యా, వచ్చాక దెన్ అక్కడి నుంచి కూడా ఏంటంటే నా ప్యాషన్ ఎట్లా ఉందంటే 50,000కి నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్, వచ్చే లాభాన్ని కూడా మళ్ళీ పెట్టడం అలా మళ్ళీ ఇంకొక 4-5 years వచ్చే వరకు మళ్ళీ డెవలప్ అవ్వడం జరిగింది అన్నమాట. సో 18-19 వచ్చే వరకు మొత్తం కెరీర్ లోనే స్టేబుల్ అయిపోయింది. బిఫోర్ లాక్డౌన్ మొత్తం సెట్ అయిపోయింది. ఓకే దెన్ మిస్టర్ టీ. మరి మిస్టర్ టీ అంటే ఇప్పుడు చాలా మందికి బిజినెస్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, అంటే వేరే బిజినెస్ థాట్స్ ఉంటాయి, కానీ మిస్టర్ టీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మిస్టర్ టీ అనేది యాక్చువల్లీ నేను బిజినెస్ లో ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని వాటిని రొటేట్ చేస్తూ లేదా ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్ ని రొటేట్ చేస్తూ నేను ఉన్నాను. బట్ ద థింగ్ ఏంటంటే ఇవన్నీ టెంపరీ, అంటే ఒక 5 months నడవచ్చు, లేదా 5 years నడవచ్చు, 10 years నడవచ్చు. బట్ నేను లాంగ్ రన్ లో ఉండాలంటే నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, నాకంటూ ఒక కంపెనీ ఉండాలని చెప్పేసి, అంటే నేను వచ్చింది బిజినెస్ జర్నీయే కదా. సో నాకు డెవలప్ అవుతున్న థాట్స్ ప్రకారం నేను డిసైడ్ అయింది ఏంటంటే నవీన్ రెడ్డి అనే పర్సన్ కంటూ ఒక ఓన్ బ్రాండ్ ఉండాలి, ఒక ఓన్ బ్రాండ్, ఓన్ కంపెనీ ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ప్రొడక్ట్ అనేది కీ. సో ఏ ప్రొడక్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అని నేను ఆలోచించినప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఆపర్చునిటీస్ ఇవ్వడమే ఒక ప్రొడక్ట్. అవును, ఓకే, ఇప్పుడు చాలా మంది దగ్గర మనీ ఉంది, చాలా మంది దగ్గర నాలెడ్జ్ ఉంది, బట్ ప్రాపర్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ అనేది ప్రొడక్ట్ గా చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను డిసైడ్ అయ్యి ఒక ఆపర్చునిటీనే ప్రొడక్ట్ గా మూవ్ చేయాలనుకున్నాను. దానికి మళ్ళీ నేను సమ్ బెటర్మెంట్ తీసుకొచ్చిన తర్వాత నాకు అవుట్పుట్ ఏం బెటర్ అనిపించింది అంటే ఫ్రాంచైజ్ అనేది దీనికి సూటబుల్ ఉంటుంది. సో మనం ఫ్రాంచైజ్ లోకి వెళ్ళామంటే ఆపర్చునిటీని ప్రొడక్ట్ గా చూస్ చేసుకొని ఫార్వర్డ్ అవ్వగలుగుతాం. అలా వచ్చినప్పుడు ఫ్రాంచైజ్ లోకి రావడం జరిగింది. దెన్ ఫ్రాంచైజ్ లో ఏ ప్రొడక్ట్ ని ఫ్రాంచైజ్ చేస్తే బాగుంటుంది అని మళ్ళీ దాని మీద వర్క్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి ఫ్రాంచైజ్ ఇస్తాం అనే దానికంటే కూడా ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్స్ డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయి ఉన్న ప్రొడక్ట్ అయితే బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ప్రొడక్ట్ అనగానే ఇప్పుడు కొంతమందికి అఫోర్డబుల్ ఉంటుంది, కొంతమందికి అఫోర్డబుల్ ఉండని ప్రొడక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఇప్పుడు పూరా లేకపోతే మిడిల్ క్లాసా లేకపోతే రిచా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఎవరికైనా సరే అవైలబుల్ ఉండే ప్రొడక్ట్ ఉండాలి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో కూడా పార్ట్, అంటే ఆల్రెడీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయి ఉండాలి. అలాంటి ప్రొడక్ట్ ఏంటి అని మేము రీసెర్చ్ చేసినప్పుడు మేము టీని చూస్ చేసుకోవడం జరిగింది. యా, సో అలా ఫ్రాంచైజ్ లోకి అలా టీ లోకి మేము చూస్ చేసుకొని రావడం జరిగింది. ఇప్పుడు హ్యూమన్ లైఫ్ లో ఏంటంటే మ్యాండేటరీ టీ ఖచ్చితంగా ఉండాలి, లో కానీ ఖచ్చితంగా టీకి ఎడిక్ట్ అవుతారు. అవును. ఇప్పుడు మీరు టీ ఇది స్టార్ట్ చేసే ముందు ఎక్కడైనా వర్క్ చేశారా, లైక్ వేరే ఎక్కడైనా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం కానీ, లేదా డైరెక్ట్ మిస్టర్ టీ స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే 2019లో మాకు ఈ థాట్ వచ్చింది. ఈ థాట్ రాగానే ఫస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ 2011లో నేను మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. బ్యాచులర్ రూమ్స్ లైక్ అంటే బ్యాచులర్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ ఫుడ్ మీద బ్యాచులర్ రూమ్స్ లో చాలా, అది బ్యాచులర్స్ కి అర్థం అవుతుంది. సో అది టీయే కావచ్చు, కాఫీయే కావచ్చు, లేదా ఫుడ్ ఏ కావచ్చు, కర్రీ కావచ్చు, మా ఎక్స్పెరిమెంట్స్ మాకు నడుస్తున్నాయి అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ తోటి టీలోకి రావాలన్నప్పుడు 2019లో ఏం చేసామంటే అక్కడ నుంచి మేము అసలు టీ పౌడర్ ఎక్కడి నుంచి బేస్, ఇండియాలో బెస్ట్ టీ పౌడర్స్ ఎక్కడ దొరుకుతాయి, అందులో ఏ గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా 2019 నుంచి 2021 ఎండ్ వరకు 2.5 years దాని మీద మేము వర్క్ చేసాం. ఆ 2.5 years ఒక 600 గ్రేడ్స్ ఆఫ్ టీ పౌడర్స్ ని తీసుకొని వచ్చి మేమే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏ టేస్ట్ వస్తుంది చేసి 2.5 years తర్వాత ఒక మంచి ఫార్ములాని మేము ఫైనలైజ్ చేసుకున్నాం అనమాట.
మొత్తానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసి 2.5 years 2.5 years. 2.5 years. చిన్న విషయం కాదు. ఇప్పుడు Yeah. మిస్టర్ టీ ఒక బ్రాండ్ అయిందని అంటే చెప్పుకోవచ్చు. 600 టీ పౌడర్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఒక్కొక్క టీ పౌడర్ ని డిఫరెంట్ స్టేజెస్ లో బాయిల్ చేయడము, మిల్క్ ఒక దాంట్లో మిల్క్ ఎక్కువ పోయడం, మిల్క్ తక్కువ పోయడం, ఒక్కొక్క టీ పౌడర్ ని మళ్ళీ 10 సార్లు ప్రయోగించడం అన్నమాట. ఓకే, ఒక ఓన్ ఫార్ములాని క్రియేట్ చేశారు. యా, చేశాను. అండ్ నేను కూడా మీ టీ టేస్ట్ చేయడం జరిగింది. చాలా డిఫరెంట్ ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. యా, ఇప్పుడు మీరు టేస్ట్ చేసింది ఇరానీ అన్నమాట. ఓకే, నా ఇప్పుడు ఏదైతే మా బ్రాండ్ లో ఉన్న ఇరానీ ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. ఎంటైర్ హైదరాబాద్ లోనే మీకు ఇక్కడ ది బెస్ట్ ఇరానీ టీ దొరుకుతుంది మన దగ్గర. ఇప్పుడు టీలో మెయిన్ గా చూసుకుంటే మనకి మిల్క్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా ఈ డైరీ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం కల్తీగానే ఉన్నాయి. సో మరి మిల్క్ విషయంలో ప్రిజర్వేటివ్స్ ఏమైనా మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రాంచైజెస్ అయితే మేము ప్రెసెంట్ ఇరానీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అది మా ఓన్ అవుట్లెట్ అయినా కావచ్చు, మేము ఫ్రాంచైజ్ చేసిన అవుట్లెట్ అయినా కావచ్చు. మేము 100% కూడా బఫెలో ప్యూర్ మిల్క్ సజెస్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ బఫెలో ప్యూర్ మిల్క్ సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర కూడా డైలీ ఇక్కడ నియర్ బై లో ఉండే విలేజెస్ నుంచి డైలీ వచ్చి ఇక్కడ సప్లై చేసి వెళ్తుంటారు అనమాట. మా ఫ్రాంచైజెస్ కూడా మేమే ఇప్పుడు సిటీలో పెట్టారు, వాళ్ళకి మేమే రిఫరెన్సెస్ ఇస్తుంటాం. ఆ రిఫరెన్సెస్ ఇప్పుడు అదర్ టౌన్స్ లో పెట్టిన వాళ్ళకైతే వాళ్ళకి లోకల్లో కామన్ గా అవైలబుల్ ఉంటుంది. సిటీలో అయితే మేము లీడ్స్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు డైరీ ఫార్మ్ అనేది మీరు ఓన్ గా పెట్టుకోవాలి అని ఏమైనా ఉందా? లేదండి, ఎందుకంటే సీదా థింగ్ ఇప్పుడు నేను కంప్లీట్ గా ఏంటంటే ఒక ప్రొడక్ట్ ఒక బ్రాండ్ ని మార్కెటింగ్ చేయాలనేది నా థాట్. దానికోసం ఒక ప్రొడక్ట్ ని మేము చూస్ చేసుకున్నాం. బట్ దీనికి కావాల్సిన ఏవైతే రా ప్రొడక్ట్స్ కానీ ఇప్పుడు లైక్ మిల్క్ ఇలాంటివి ఏమైనా ఉంటాయో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ పెట్టుకుంటుంటే నా మెయిన్ థాట్ డివియేట్ అయిపోతుంది. సో నేను మార్కెటింగ్ మీద, నేను అనుకున్న బ్రాండ్ ఎక్స్పాన్షన్ మీద నేను ఫోకస్ చేయలేను. ఇప్పుడు అలా తీసుకుంటే ఇప్పుడు టీ పౌడర్ కూడా అక్కడ మనం సమ్ ల్యాండ్ అనేది ఎక్వైర్ చేసి అక్కడ మనమే ఓన్ గా టీ పౌడర్ అనేది చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు బిస్కెట్స్ కానీ ప్రతిదీ మనమే తయారు చేసుకుంటూ కూర్చోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నా అవుట్లెట్ నేను మంచిగా నడిపించుకోగలుగుతా కానీ ఫ్రాంచైజ్ చేయలేను అనమాట. సో ముందుకు వెళ్ళాలి, ఇంకా బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఫ్రాంచైజెస్ పెంచుకోవాలన్నప్పుడు మన ఫార్ములా మీద ఫార్ములా ఒకటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇంకో నలుగురికి ఆపర్చునిటీ. ఇప్పుడు మిల్క్ ఒకరికి ఆపర్చునిటీ, బిస్కెట్స్ ఒకరికి ఆపర్చునిటీ, టీ పౌడర్ ఒకటి ఆపర్చునిటీ. సో ఒక నలుగురిని అసోసియేట్ చేసుకుంటే మనం ఇంకా స్పీడ్ గా వెళ్ళగలుగుతాం. అవును, ఇప్పుడు మిస్టర్ టీ అనేది ఆఫ్టర్ కరోనా స్టార్ట్ చేశారని చెప్పారు. అవును, అండ్ ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే ఇరానీ టీని నేను ఎక్కువ మిస్టర్ ఇరానీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అన్నారు కదా, అంటే టీ మిస్టర్ టీ ఉండగా మిస్టర్ ఇరానీ ఎందుకు? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 kinds ఆఫ్ పీపుల్, మేము ఉన్న బిజినెస్ కి 2 kinds అన్నమాట. 2 points. ఒకటి వచ్చేసి టీ కన్స్యూమర్స్. ఇప్పుడు ఏదైతే ఉందో డే టు డే అనేది ప్రెసెంట్ ఉన్న సొసైటీలో డే టు డే టీ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. రెండోది ఏంటంటే టీ ఫ్రాంచైజ్ మార్కెటింగ్. మా దగ్గర 2 points మేము చేసే బిజినెస్ లో. కానీ టీ ఫ్రాంచైజ్ మార్కెటింగ్ లో ఏమవుతుందంటే చాలా మంది కంపెనీస్ రావడం, చాలా అంటే ఫార్ములాస్ లేకుండా రావడం, వీటి వల్ల ఏమవుతుందంటే మార్కెట్ సాచురేట్ అయ్యి మంచి స్టాండర్డ్స్ ఉన్న ప్రొడక్ట్ కూడా ప్రాఫిట్స్ రాకుండా పోతుంది అనమాట. అండ్ కొంచెం ఈ మార్కెట్ కూడా ఏంటంటే ఒక ట్యాగ్ వచ్చేసింది అనమాట. ఒకప్పుడు టీ ఫ్రాంచైజ్ పెట్టుకుంటే నెలకు 2-3 లక్షలు వస్తాయి అనేది ఉండేది. ఇప్పుడు టీ ఫ్రాంచైజ్ పెట్టుకుంటే ఎక్కడ చూసినా టీ ఫ్రాంచైజీలు అయిపోయినాయి, రావట్లేదు అనేది ఒక ట్యాగ్ క్రియేట్ అయింది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఇన్నోవేటివ్ గా ఏదో ఒక థాట్ అప్లై చేయాలన్నట్టు ఇప్పుడు ఏ ప్రొడక్ట్ అయితే మార్కెట్ ఉంటుంది, ఏ ప్రొడక్ట్ అయితే ఒక 10-15 years లైఫ్ మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేయగలుగుతామని మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఇరానీ ఈజ్ ద బెస్ట్ అని మాకు రీసెర్చ్ లో మాకు వచ్చింది అనమాట, టీమ్ ఫీడ్బ్యాక్ ప్రకారం. సో దెన్ ఇరానీని మేము ప్రొడక్ట్ గా చూస్ చేసుకున్నాం. దీనికి ప్యారలల్ గా ఏంటంటే ఇప్పుడు ఒక టీ ఫ్రాంచైజెస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పర్ డే 10,000, 15,000, 20,000 కౌంటర్ చేయగలుగుతాయి. ఇంకా మంచిగుంటే 30,000 వరకు చేయగలుగుతాయి. అంతకు మించి బిజినెస్ అయితే చేయలేవు ఈ స్మాల్ స్కేల్ లో. బట్ అదే ఇరానీలో తీసుకుంటే పర్ డే 10,000, 20,000 నుంచి మొదలు పెడితే 1 lakh, 2 lakh వరకు కూడా బిజినెస్ జరుగుతుంది. పర్ డే జరుగుతుంది. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో 1 lakh, 2 lakh జరుగుతున్న ప్లేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ 10-15 years దీనికి మార్కెట్ ఉండబోతుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజెస్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంకొక 5 times 10 times వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి మేము మిస్టర్ ఇరానీ అనేది మా నెక్స్ట్ యాడ్ చేసుకోవడం జరిగింది. అండ్ మా ఫోకస్ అంతా కూడా ప్రెసెంట్ మిస్టర్ ఇరానీ మీదనే ఉన్నది. ఓకే, యాజ్ ఎ మిస్టర్ టీ అండ్ మిస్టర్ ఇరానీ ఫౌండర్ గా మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అసలు టీ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అంటే బిజినెస్ కోసం ఎందుకు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెసెంట్ టీ ఫ్రాంచైజ్ అంటేనే ఒకరు పెట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, వాళ్ళ ఫార్ములాని పక్క వాళ్ళకి దాన్ని ఇవ్వడం, దాని రైట్స్ ఇవ్వడాన్ని ఫ్రాంచైజ్ అంటారు. ఫ్రాంచైజ్ ఫార్ములా అది. బట్ ఇప్పుడు థింగ్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒకరు ఫ్రాంచైజ్ కంపెనీ పెట్టారు, నవీన్ రెడ్డి మిస్టర్ టీ పెట్టాడు, 500 outlets వచ్చింది, నేను ఏదో కంపెనీ పెడితే నాకు వచ్చేసేస్తుంది కంపెనీ పెట్టడం వాళ్ళకు ఒక అవుట్లెట్ కూడా ఉండదు అనమాట. డైరెక్ట్ ఆఫీస్ తీసుకుంటారు, 20,000, 30,000 రెంట్ పెట్టేసి
ఒక డిజైన్ చూసుకొని లోగోస్ అవన్నీ చేయించుకొని కథ మాకు కూడా కంపెనీ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ వీడికి ఏంటి, ఇప్పుడు ఒక టేస్ట్ లేదు, ఫార్ములా లేదు. ఇప్పుడు వీడికి బిజినెస్ రావాలంటే ఏం చేయాలి? నవీన్ రెడ్డి ఇచ్చే దాంట్లో 50%కో 40%కో నేను ఇచ్చాను అనుకోండి, నా దగ్గరకు వస్తారు. సో ఇప్పుడు 75,000 కాంచి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రాంచైజీలు. 75,000 కానించి 1 lakh, 1.5 lakh, 2 lakh ఇలా ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల చాలా మంది ఏంటంటే బేసిక్ అవేర్నెస్ లేక డీవియేట్ అయిపోతున్నారు. అంటే ఒరిజినల్ బ్రాండ్స్ నుంచి ఇలా ఫార్ములా లేని బ్రాండ్స్ కి డీవియేట్ అవుతున్నారు. ఆ డీవియేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు మేబీ ఫ్రాంచైజ్ కాస్ట్ తగ్గుతుందేమో, బట్ మీరు ప్లేస్ కి డిపాజిట్ చేసే డిపాజిట్ కానివ్వండి, అక్కడ సీటింగ్ కి అరేంజ్ చేసే అరేంజ్మెంట్స్ కానివ్వండి, అక్కడ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆ ఎక్స్పెన్సెస్ అన్ని సేమ్ ఉంటున్నవి. ఈ బడ్జెట్ ఒకటి తగ్గుతుందని ఇటు వెళ్ళిపోయి చాలా మంది ఏమవుతారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఆ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఉన్న ఆ రిస్క్ ఫ్యాక్టర్ లో నన్ను అడిగితే టీ ఫ్రాంచైజీలు తీసుకోకుంటుంటేనే బెటర్. బట్ తీసుకోవాలనుకుంటే మాత్రం సమ్ మెజర్మెంట్స్, అసలు కంపెనీ ఫ్రాంచైజ్ అంటేనే వాళ్ళకి ఓన్ ఫార్ములా ఉందా లేదా, వాళ్ళకి ఓన్ అవుట్లెట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాళ్ళకి నడిపించిన అనుభవం ఉందా లేదా, అందులో వాళ్ళే. ఇప్పుడు నాకు ఒక అనుభవం ఉంటేనే నేను ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసినా నాకు తెలుసు. నా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి నేను గైడ్ చేయగలుగుతాను. నాకే సొంతగా అనుభవం లేదనుకోండి, నా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాను? సో ఇప్పుడు బయట 99% కంపెనీస్ అలా ఓన్ అవుట్లెట్ లేకుండా, ఓన్ ఫార్ములా లేకుండా, ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టి ఫ్రాంచైజీలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకు నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అలాంటి ఫ్రాంచైజెస్ తీసుకోవడం కంటే అసలు ఫ్రాంచైజెస్ లోకి వెళ్ళకుండా ఉండండి. అట్లీస్ట్ మీ మనీ సేవ్ లో ఉంటాయి. మీరు తక్కువ వస్తుందని మేబీ తక్కువ అయి ఉండొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ లో కూడా మీరు 4 lakh 5 lakh రూపీస్ లాస్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదన్నా మనం ఒక బిజినెస్ కానీ ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మన అంబియన్స్ ఇంపార్టెంట్, కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి. సో అట్లా మీరు ఎలా ప్లాన్ చేస్తారు? చూస్తే ఇక్కడ కూడా అంబియన్స్ చాలా బాగుంది, గ్రీనరీ. కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ 2 things అండి. ఒక బ్రాండ్ అంబియన్స్ అనేది వేరే, గ్రీనరీ వేరే. ఇక్కడ ఉన్న గ్రీనరీ ఏంటంటే, నాకు ఎక్కువ గ్రీన్ ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట. నేను విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి అక్కడ గార్డెన్స్, మాకు బత్తాయి తోటలు ఉండేది, ఆ తోటలు ఆ పొలాలు అక్కడ పెరిగాను కాబట్టి నేను సిటీకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత నేను ఆ అట్మాస్ఫియర్ చాలా మిస్ అవుతున్నాను. సో ఇప్పుడు నాలాగానే కొన్ని వేల మంది, లక్షల మంది విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఉండి విలేజెస్ లైఫ్ మిస్ అవుతున్నారు కాబట్టి అట్లీస్ట్ నేను నా ఓన్ అవుట్లెట్స్ లో వచ్చే వాళ్ళకి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఇవ్వాలని చెప్పేసి నేను గ్రీనరీని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ బ్రాండ్ ఏదైతే అంబియన్సెస్ ఉందో దీనికి బ్రాండ్ నేమ్, కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే బ్రాండ్ నేమ్ అండ్ ఆ లోగో కానివ్వండి, ఆ థీమ్స్ కానివ్వండి, కలర్ ప్యాటర్న్స్ కానివ్వండి చాలా రోల్ ప్లే చేస్తవి. అండ్ మేము వాటి మీద కూడా చాలా రీసెర్చ్ చేసి ఒక 6 months ఏ బ్రాండ్, ఇప్పుడు మాది మిస్టర్ టీ తీసుకోండి, మిస్టర్ ఇరానీ తీసుకోండి, ఇంకా మాది మిస్టర్ షవర్మా ఉంది, చాయ్ బకెట్ ఉంది, మీరు ఎనీ బ్రాండ్ మీరు తీసుకోండి, ప్రతి బ్రాండ్ మీద మేము 5 to 6 months ఆ లోగో గురించి, కలర్ ప్యాటర్న్ గురించి అండ్ థీమ్స్ గురించి వర్క్ చేశాము. అది మనల్ని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి లోపలికి అయితే తీసుకురాగలుగుతుంది. బట్ లోపలికి వచ్చిన కస్టమర్ రిపీటెడ్ గా అగైన్ అండ్ అగైన్ రావాలంటే మాత్రం లోపల స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సింది, అదర్వైజ్ ఎంత అట్రాక్ట్ చేసినా వేస్ట్. అవును, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఎంత వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సో అట్రాక్ట్ చేయడం ఇంపార్టెంట్, లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ గా వచ్చేటట్లు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడికి కస్టమర్స్ ఎంత వరకు వస్తుంటారు? ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న అవుట్లెట్ లో పర్ డే 2000 నుంచి 2500 పీపుల్ వస్తుంటారు. అంటే పర్ డే ఎంత మనకి ప్రాఫిట్ ఉంటుంది? లైక్ మనకి బిజినెస్ వచ్చే వరకు ఇప్పుడు ఓన్లీ చాయ్ బిజినెస్ ఇక్కడ 50,000 నుంచి 60,000 రూపాయలు అవుతుంది. 50 to 60,000 లో మనకి స్టేట్, అంటే నేను ఈ గార్డెన్ అండ్ ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకున్నా కాబట్టి నాకు 40% ప్రాఫిట్ ఉంటుంది. సో 50 to 60,000 లో 40% మార్జిన్ ఉంటుంది. ఇదంతా మెయింటెనెన్స్ పెట్టుకోలేదు అనుకోండి 50 to 60% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్రాంచైజీ కోసం మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఫ్రాంచైజీ కోసం ఎవరైనా వచ్చారనుకోండి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేయాలంటారు? మన దగ్గర ఫస్ట్ ఏంటంటే మన ఫ్రాంచైజ్ కాస్ట్ 4 lakh ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మేము మిస్టర్ టీ లో కూడా ఇరానీ మెనూతోనే ఇస్తున్నాము. మిస్టర్ ఇరానీ అయినా ఇరానీ మెనూనే, ఏ బ్రాండ్ అయినా ఇరానీ మెనూనే ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ అంటే ఇప్పుడు కొందరికి ఏంటంటే మిస్టర్ టీ లోగో, మిస్టర్ టీ నేమ్ నచ్చుతుంది, కొందరికి మిస్టర్ ఇరానీ నేమ్, మిస్టర్ ఇరానీ కలర్స్ నచ్చుతాయి అనమాట. సో వచ్చే వాళ్ళ చాయిస్ ఏది తీసుకున్నా కానీ మనకు 4 lakh ఉంటుంది. ఆ 4 lakh లో నెగిషియబుల్ ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్లేస్ ఎక్కడ చూస్ చేసుకుంటున్నారు, మనకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడ మనకు పే చేసేది కాకుండా వాళ్ళ సైడ్ ఏంటంటే ఆ ప్లేస్ కి డిపాజిట్ అని, ప్లస్ ఆ ప్లేస్ దగ్గర సీటింగ్ అరేంజ్మెంట్స్ అని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కడ కలిపి ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 6 నుంచి 8 lakh అవుతుంది. విత్ ఫర్నిచర్ అంతా కలిపి 6 to 8 lakh అవుతుంది. మనకి ఏదైతే ఫ్రాంచైజ్ ఫీ పే చేస్తున్నారో మనం ఫ్రాంచైజీ ఫీజ్ లో పే చేసే దాంట్లో బ్రాండింగ్ ఇస్తాం వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి మొత్తం బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ, మెనూ బోర్డ్స్ కానీ అన్ని మనమే ఇస్తాము. వాటితో పాటు కిచెన్ లో ఎక్విప్మెంట్, ఇప్పుడు మన మెనూ ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఐటమ్స్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ టోటల్ గా మనమే ఫ్రీగా ఇచ్చేస్తాం. దాంతో పాటు మెనూ ట్రైనింగ్ ఇచ్చేస్తాము. అండ్
కంపెనీ ఎప్పటికప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ మన సైడ్ నుంచి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అవును. సో ఇవి మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ ప్లేస్ లో ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎలక్ట్రిసిటీ, ఆ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకోవాలి. టోటల్ వచ్చే వరకు మనది అండ్ ఆ ప్లేస్ లో అయ్యే ఇన్వెస్ట్మెంట్ 6 నుంచి 8 lakh రూపీస్ వరకు అవుతుంది. అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంత ఇన్కమ్ రావచ్చు? ఇప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ పేషెన్సీ ఉండాలి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ లో ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే, మా దగ్గర ఫెయిల్యూర్ లేదని నేను అనను. ఎవ్రీ 10 లో 1 or 2 అవుట్లెట్స్ ఫెయిల్ అవుతున్నవి. సో ఇప్పుడు నేను నా బ్రాండ్ అయినా సరే, అదర్ బ్రాండ్స్ అయినా సరే, నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే పెట్టిన డే 1 ఆ వచ్చే బిజినెస్ ని బట్టి వాళ్ళు అజంప్షన్స్ చేసుకొని అక్కడే డిసైడ్ చేసి ఈ బిజినెస్ లాస్ అవుతుందని సెకండ్ డే నుంచి కేర్ పెట్టట్లేరు అనమాట. సో ఏ బిజినెస్ లోకి వచ్చినా ఫస్ట్ ఆ బిజినెస్ స్టేబుల్ అవడానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు మనం పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ టీ ఇండస్ట్రీ అనేది మనం పెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ రోజు నేను వచ్చి ఇక్కడ టీ తాగాను, నేను బయటకు వెళ్ళి ఏం చేస్తాను, మంచిగుంటే బాగుందని చెప్పేసి నా ఫ్రెండ్స్ కి చెప్తాను. నేను చెప్పగానే నా ఫ్రెండ్స్ వస్తారా? రారు. కాకపోతే ఇప్పుడు నేను 10 మెంబర్స్ చెప్తే 10 మెంబర్స్ నేను చెప్పిన వెంటనే రారు కదా. ఒకరు రేపు వస్తారు, ఒకరు నెక్స్ట్ డే వస్తారు, ఒకరు ఇంకో నెక్స్ట్ డే వస్తారు, ఇంకో నెక్స్ట్ డే వస్తారు. మళ్ళీ 10 పీపుల్ వెళ్ళి మళ్ళీ ఈచ్ 10 తో అంటే ఒక 100 పీపుల్ తో చెప్పడానికి ఇదంతా ఏంటంటే టైం బీయింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత 1 week 10 week కి నేను చెప్పిన వాళ్ళు విజిట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు విజిట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు విజిట్ చేసి ఇదంతా కపుల్ ఆఫ్ మంత్స్ అన్నమాట. ఒక 3 to 5 months టైం అనేది పడుతుంది. సో ఎవరైనా సరే ఏంటంటే డే 1 బిజినెస్ ని క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి మిల్క్ తక్కువ పోసి వాటర్ ఎక్కువ వేయడము, టీ పౌడర్ తక్కువ వేయడము, ఇలాంటివి చేస్తుంటారు అనమాట. అలా కాకుండా పేషెన్స్ గా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే 3 to 5 months లో బిజినెస్ స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఇచ్చిన ఫ్రాంచైజీస్ ప్రకారం ఎవరైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో 3 to 5 months తర్వాత వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటే 2 నుంచి 5 లక్షల వరకు ఉంది. ఖచ్చితంగా ఉన్నది. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ మిస్టర్ టీ అనేది స్టార్ట్ చేశారు కదా, ఎంత అమౌంట్ తో మీరు స్టార్ట్ చేశారు? మేము యాక్చువల్లీ మిస్టర్ టీ అవుట్లెట్ అనేది 5-6 lakh లో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ మేము కంపెనీ పెడుతున్నాం, ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి నేను ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి 10.5 lakh rupees లో ఫస్ట్ అవుట్లెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు వరకు మరి ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు టోటల్ మిస్టర్ టీ పేరు మీద 500+ అవుట్లెట్స్ ఉన్నవి. అండ్ మిస్టర్ ఇరానీ స్టార్ట్ చేసి 10 months అవుతుంది. 10 months లో 200+ అవుట్లెట్స్ వచ్చాయి. అండ్ చిన్న బ్రాండ్స్ కూడా ఉన్నవి, అవి ఒక 100 వరకు ఉన్నాయి. చిన్న బ్రాండ్స్ వేరే నేమ్స్ మీద కూడా ఉన్నవి. ఆల్ టుగెదర్ 850+ అవుట్లెట్స్ మా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఆల్రెడీ బిజినెస్ అవుతున్నది. అండ్ ఇవి కాకుండా ఇప్పుడు మాతో ఆల్రెడీ సమ్ అమౌంట్స్ పే చేసి ప్లేసెస్ లో వర్క్ చేయించుకొని నెక్స్ట్ మంత్ లేదా ఫార్వర్డింగ్ మంత్ లో ఓపెన్ అయ్యేవి ఒక 150 వరకు ఉన్నవి. ఆల్ టుగెదర్ 1000. ఓకే. ఒక 0 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని 100s 1000 వరకు అవుట్లెట్స్ అంటే అసలు చిన్న విషయం కాదు. సో మిమ్మల్ని చూసి కూడా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇన్స్పైర్ అయ్యి. సో అలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తారు ఫస్ట్? ఇప్పుడు ఎవరైనా సరే బిజినెస్ లోకి రావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అది నేను అగ్రి, బట్ ఇన్వెస్ట్మెంట్ లో 3 kind of ఇన్వెస్ట్మెంట్స్ ఉంటవి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ టైం, తర్వాత నాలెడ్జ్, తర్వాత మనీ. బట్ బయట జనాల్లో ఉండేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ మనీని. సో మనీ ఉందా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మనీ లేదా బిజినెస్ స్టార్ట్ చేయరు అనమాట. బట్ నేను అందరికి చెప్పేది ఏంటంటే బిజినెస్ కి మనీకి సంబంధం లేదు. ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. దెన్ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీరు టైం ఇన్వెస్ట్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కావాలా వద్దా, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఉంటే అది ఎలా జనరేట్ అవుతుంది అనేది మీకు ఆ ఎక్స్పీరియన్స్ లో మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో మనీ ఏం అవసరం లేదు. అది నేను అందరికీ చెప్పేది అన్నమాట. ఓకే. అంటే మెయిన్ క్వాలిటీ ఏం కావాలంటారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి? పేషెన్స్ ఉండాలి, టైం ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉండాలి, వెయిట్ చేయడం రావాలి. సో ఇప్పుడు ఈ రోజు పెట్టగానే ఇప్పుడు మన వెనకాల ఒక చెట్టు ఉంది, అది పెట్టగానే నెక్స్ట్ డేకి నాకు షాడో ఇవ్వాలంటే పాసిబుల్ అవుతుందా? రాదు కదా. ఒక చెట్టు 6 months తీసుకుంటుంది, ఒక చెట్టు 6 years తీసుకుంటుంది, ఒక చెట్టు 5 years కూడా తీసుకుంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక బిజినెస్ అన్నప్పుడు అది ఇప్పుడు రూట్స్ లోకి వెళ్ళి దాని రిటర్న్స్ అంటే అది మనకి ప్రాఫిట్స్ ఇవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేసి ఒకవేళ ఏదైనా ఇప్పుడు చెట్టు పెట్టాము, అది ఫ్రూట్స్ ఇవ్వకముందుకే దానికి ఏమైనా తెగులు, వైరస్ లాంటివి వచ్చాయనుకోండి, ఏం చేస్తాం మనం? ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడమా లేదా ఏదైనా ఆర్గానిక్ మెడిసిన్ యూజ్ చేయడమా చేస్తాం. ద సేమ్ వే బిజినెస్ కూడా పెట్టిన తర్వాత ఏమైనా అప్ డౌన్ వచ్చినా మళ్ళీ దాని మీద మనం అవేర్నెస్ పెంచుకొని దాన్ని సెటరైట్ చేసుకొని వెయిట్ చేసే పేషెన్స్ అనేది ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని అవుట్లెట్స్ ని మేనేజ్ చేస్తున్నారు కదా, అసలు ఎలా సాధ్యం? అది టీమ్ అండి, అంత టీమ్. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీకి ఫ్రాంచైజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఓన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో పాటు మన ఎవరైతే టెలికాలర్స్, మార్కెటింగ్ టీమ్ ఉన్నారో, టీమ్ లీడర్స్, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ షాప్స్ అన్ని కూడా వాళ్ళే కోఆర్డినేట్ చేస్తుంటారు, టీమే కోఆర్డినేట్ చేస్తుంటారు. ఓకే.
ఇప్పుడు మీ బిజినెస్ లైఫ్ లో ఈ ట్రావెల్ జర్నీ మొత్తంలో మీరు ఎక్కువ ప్రాఫిట్ చూసిన సిచ్యువేషన్ ఉందా? యా, మిస్టర్ టీలో ఆబ్వియస్ గా మిస్టర్ టీ అండ్ మిస్టర్ లో ఉన్నది. ఉన్నారు. యా, ఉన్నది. ఓకే, ఎక్కువ లాస్ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ లో లాస్ అనేది ఉండదు. ఒకటి ప్రాఫిట్ లేదా న్యూట్రల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను బిజినెస్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎక్కువ మంది వచ్చారు, డైలీ యావరేజ్ గా 2000 పీపుల్ వస్తారు, ఈ రోజు 3000 పీపుల్ వచ్చారు, ప్రాఫిట్ పెరిగింది. రేపు ఏదో హాలిడే ఉంది, ఫెస్టివల్ ఉంది, ఎవరు రాలేదు, 100 మందే వచ్చారు, అది తగ్గింది, లాస్ కాదు. అంటే బిజినెస్ మీద అవేర్నెస్ పెంచుకుంటే బిజినెస్ లో ఒకటి ప్రాఫిట్ ఉంటుంది లేదా న్యూట్రల్ ఉంటుంది తప్ప లాస్ అనేది ఉండదు. లాస్ అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే, మీరు ప్రాపర్ అవేర్నెస్, ప్రాపర్ నాలెడ్జ్ లేకుంటే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే లాస్ అనే ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. అవును. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మీరు చెప్పారు పర్సనల్ లైఫ్ వద్దు అని, బట్ చాలా మందికి పర్సనల్ లైఫ్ లో స్ట్రగల్స్ ఉంటాయి. దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో ఏం చెప్తారు? ఇప్పుడు పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఫస్ట్ ఏంటంటే, ఎవరికైనా సరే ఒక మనిషి అన్నాక వాళ్ళ లైఫ్ కి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది లేదా ఏదో ఒక విజన్, మోటో అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్ కి ఒక మీనింగ్ ఉంది, ఒక మోటో ఉంది, ఆ మోటో తోటి మీకు ఇలా లైఫ్ అనేది ఉంది. సో అది తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనం దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో ఇలాంటివన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్ అన్నట్లు ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తుంటవి. ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ లో వెళ్తున్నాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనే డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు, లేదా కొంతమంది వాంటెడ్ గా నన్ను డివేట్ చేయాలి, డిస్టర్బ్ చేయాలనే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, హెడ్ టర్న్ చేసి ఆ ప్రాబ్లమ్స్ వైపు తిరిగి అటు చూసి, అరే ఈ ప్రాబ్లం వచ్చింది, అరే ఈయన నన్ను ఇలా అంటున్నాడు, ఈమె నన్ను ఇలా అంటుంది, ఈమె నాకు ఇలా చేసింది, ఆయన నాకు ఇలా చేసింది అని చెప్పేసి డివేట్ అయిపోతుంటారు. సో అలా డివేట్ అయినప్పుడు మన డెస్టినేషన్ ఎప్పటికి కూడా చేరలేమన్నమాట. సో ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ డిస్ప్యూట్ వచ్చినా, ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినా పార్ట్ ఆఫ్ ది లైఫ్. సో అది అర్థం చేసుకొని మన లైఫ్ కి ఒక డెస్టినేషన్ అనేది ఉంది. ఆ డెస్టినేషన్ ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. తెలిసి దాని సైడ్ మనం ఫోకస్ చేస్తే ఎన్ని ఇష్యూస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. యాక్చువల్లీ మీ పర్సనల్ లైఫ్ కోసం చాలా మందికి తెలుసు. సో మీరు ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కూడా అవుతున్నారు. అండ్ ఫైనల్ గా అసలు ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? అసలు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఫార్వర్డ్ అవుతున్నారు. సో ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నేను ఒక 1 hour కూడా ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు మనం వచ్చాము, ఇంటర్వ్యూ అయిపోయిందంటే నేను నా టీమ్ తోనో లేదా ఎంప్లాయీస్ తోనో, ఇక్కడ ఉన్న స్టాఫ్ తోనో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అవుతుంటాను. ఏం పని లేదనుకోండి, వెళ్ళి కొత్త రెస్టారెంట్స్ ఏమున్నాయి, కొత్త కేఫ్స్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న ప్రీమిసెస్ ని, లేదంటే అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేశారు, ఏ స్టోన్స్ యూజ్ చేశారు, ఏ చెట్లు పెట్టారు, ఇలాంటి అబ్జర్వ్. అదంతా నాకు ఇప్పుడు యూజ్ కాకపోవచ్చు, తర్వాత యూజ్ అవుతుంది. అంటే నేను నా లైఫ్ లో నేను ఒక 1/2 hour కూడా ఖాళీగా కూర్చొని అనమాట ఒక దగ్గర. సో ఇప్పుడు బిజినెస్ లో సక్సెస్ కావాలంటే అది, అంటే మనం అనుకున్న స్టేజ్ రీచ్ అయ్యే వరకు మన టైమే మెయిన్, మన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది వేస్ట్ చేయకూడదు. ఇంకొకటి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది. సో మీ లైఫ్ లో కూడా ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే, అది నా లైఫ్ అయినా మీ లైఫ్ అయినా ఇంపార్టెంట్ డే ఏంటంటే నా దృష్టిలో టుడే అన్నమాట. ఈ రోజుని మించిన వాల్యుబుల్ డే అనేది ఇంకొకటి ఉండదు. మనం ఎప్పుడైతే ఆ డేని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటామో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫ్యూచర్ కోసం ఆలోచించి భయపడకూడదు, ఓన్లీ ఆ డే మీదనే ఫోకస్ చేయాలి, టుడే. సో ఎందుకంటే మనకు దాన్ని మించిన డే అనేది లేదు, టుడేని మించిన డే అనేది మన లైఫ్ లో లేదు. ఆ సీక్రెట్ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవుతారు. ఓకే, మరి ఫ్యూచర్ లో నవీన్ రెడ్డి గారిని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నవీన్ రెడ్డి అనేది చూడట్లేదు, అందరు కూడా మిస్టర్ టీ నవీన్ రెడ్డి అనేది చూస్తున్నారు. సో ఇప్పుడు మిస్టర్ టీ అంటే లైక్ ఆబ్వియస్ గా నవీన్ రెడ్డి అనేది వచ్చేస్తుంది అనమాట. బట్ మా నెక్స్ట్ ఏముందంటే, మేము ఇంకో కమింగ్ 6 months లో ఏపీ అండ్ తెలంగాణలో ఎవ్రీ రూట్స్ లో, అంటే చాలా డీప్ గా ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీ రూట్స్ లో కూడా మా బ్రాంచెస్ అనేది వస్తున్నాయి 2 తెలుగు స్టేట్స్ లో. దీంతో పాటు ఇప్పుడు 5 states లో మేము ఉన్నాము. బట్ ఈ 6 months లో ప్రతి స్టేట్స్ లో, ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ లో కూడా మేము ఎంటర్ అవుతాము. ప్రెసెంట్ ఏంటంటే, మిస్టర్ టీ అంటే నవీన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. మా ఫ్యూచర్ ఏముందంటే, పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఒక ట్రెండ్ అయిపోయింది, మూవీస్ అయినా సరే ఏదైనా సరే పాన్ ఇండియా అనేది ట్రెండ్ లోకి వచ్చింది. కాబట్టి మీరు పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే టీ అనగానే మిస్టర్ టీ గుర్తు రావాలి, టీ అనగానే నవీన్ రెడ్డి గుర్తు రావాలి. సో ప్రెసెంట్ ఆ మోటో మీద మేము వర్క్ చేస్తున్నాం. నైస్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 states లో ఉన్నాయి కదా, ఏ స్టేట్స్ లో? ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నవి. అండ్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అండ్ 5 more other states లో ఆల్రెడీ మనకి సమ్ పేమెంట్స్, పార్షియల్ పేమెంట్స్ చేసి
వాళ్ళ వర్క్ లో ఉన్నారనమాట. సో Mhm. వెరీ సూన్ ఇంకొక 7 స్టేట్స్ లో కూడా స్టార్ట్ అవుతుంది, మొత్తం 12 స్టేట్స్ అయిపోతాయి. మొత్తం ఫ్యూచర్ లో పాన్ ఇండియాలో మనం చూడబోతున్నాం Yeah, మిస్టర్ టీ pan అనేది. India. నేను కూడా హార్ట్ఫుల్ గా కోరుకుంటాను, Thank you. ఎందుకంటే చిన్న జర్నీ కాదు ఇది. యా ఆల్రెడీ చెప్పుకున్న జీరో నుంచి ఇప్పుడు మిస్టర్ Yeah. టీ అంటే బ్రాండ్ మిస్టర్ టీ గానీ మిస్టర్ ఇరానీ అనేది. యా సో మీ నుంచి కూడా మా ఆడియన్స్ కి కానీ లేదంటే బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, వచ్చి ఉంటుంది, అవగాహన వచ్చి ఉంటుంది అని Yeah. కోరుకుంటున్నా. యా సార్, ఇప్పుడు చూసుకుంటే టీ అనేది చాలా మందికి ఇష్టం, యా బట్ ఇక్కడ ఇరానీ టీ అని వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని డిఫరెంట్ గా ఏదో కలుపుతారు, యాడ్ చేస్తారని చెప్పేసి అంటారు. అట్లా Yeah. ఏమన్నా ఉందా? యాక్చువల్గా ఏంటంటే అది ఒక కమ్యూనిటీ మీద స్టార్ట్ అయింది ఇరానీ అనేది. ఆ Okay. కమ్యూనిటీ మీద ఉన్న నెగిటివ్ మీద ఏదో కలుపుతారనే ఒక అపోహలు అనేది క్రియేట్ చేయడం జరిగింది. అది చాలా స్ట్రాంగ్ గా సర్క్యులేట్ అయ్యి ఉందన్నమాట. ఇరానీ అనగానే ఏదో కలుపుతారు టేస్ట్ కోసం అనేది. అవును. ఆ అపోహ పోవాలని నేను యాజ్ ఏ హిందూగా నేను కూడా ఇరానీని చూస్ చేసుకున్నాను. Okay. అండ్ మీరు మా ఎక్కడ అవుట్లెట్ విజిట్ అయినా కానీ, ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్లెట్ విజిట్ అయ్యారు కదా, మేము ఎంట్రన్స్ లో ఫస్ట్ పెట్టేది కిచెన్ అన్నమాట. ఓకే. అండ్ మా కిచెన్ లైవ్ ఉంటది, ఎందుకంటే మీకు ఆ అపోహ పోవాలనే లైవ్ లో పెట్టేసి ఎంట్రన్స్ లోనే కిచెన్ పెట్టి మీరు లైవ్ గా చూడొచ్చు మేము ఏమైనా కలుపుతున్నామా లేదా అనేది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఒకసారి కిచెన్ లోకి తీసుకెళ్లి చూపిస్తాను, అక్కడ మేము ఏమేమి వాడుతున్నాము, కలుపుతున్నామా కలపట్లేదు అనేది మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. షూర్ గా వెళ్దాం. ఇది మన మిస్టర్ ఇరానీ తయారు చేసే ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఎలా చేస్తారు ఏంటనేది మనకి మన నవీన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తారు. సార్ Yeah, నేను చెప్పినట్టు చూడండి, ఇప్పుడు అది రోడ్ నుంచి ఎంట్రన్స్ లో ఫస్ట్ మన కిచెన్ కూడా ఎట్లా అంటే కస్టమర్స్ కి ఓపెన్ గా కనిపించేటట్టు లైవ్ పెట్టడం జరిగింది. సో లైవ్ పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మిల్క్, వెనకాల మిల్క్ అండ్ డికాషన్స్ మాత్రమే కనిపిస్తవి. అండ్ అక్కడ టీ పౌడర్ అండ్ కప్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చూసినా కానీ ఎలాంటి వేరే థింగ్స్ అనేది కనపడదు అనమాట. మనకి డైలీ అరౌండ్ 150 to 200 లీటర్స్ మిల్క్ వెళ్తుంది. దీంట్లో 2 times బాయిల్ చేస్తాం అనమాట. దీంట్లో బాయిల్ అయిన తర్వాత అక్కడ క్యారీ చేస్తాం. మనకి ఇక్కడ సేల్ లేకపోతే ఆ మిల్క్ ఈ రోజు రేపు వాడాలి అలాంటి కాన్సెప్ట్ ఉంటది. బట్ మనకి ఇక్కడ ఉన్న డిమాండ్ ప్రకారం ఏ రోజు మిల్క్ ఆ రోజు. ఇప్పుడు ఇప్పుడు మనకి హాఫ్ డే అయిపోయింది, హాఫ్ డే కే చూడండి ఆల్మోస్ట్ 70-80 లీటర్స్ మిల్క్ కన్జ్యూమ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మనకి ఇంకా మళ్ళీ మిల్క్ వస్తుంది, ఈవినింగ్ వరకు ఈ మిల్క్ అయిపోతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అనమాట, మార్నింగ్ మిల్క్ మార్నింగే వస్తుంది, ఈవినింగ్ మిల్క్ ఈవినింగే వస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రతిదీ కూడా ఫ్రెష్ గా సర్వ్ చేస్తుంటారు. చూడడానికి కూడా అంత హైజీన్ గానే ఉంది. సో ఏదో మనకి అంటే చాలా స్టాల్స్ చూస్తుంటాం బయట కానీ కొంచెం అన్హైజీన్ ఉంటది. సో అట్లా కాకుండా మంచిగా ఉంది. మిల్క్ కూడా పర్ డే 2 times బాయిల్ చేస్తారు. 2 times. అండ్ మిల్క్ ఎంత వరకు కన్స్యూమ్ అవుతుంది మనకి? డైలీ 150 నుంచి 200 లీటర్స్. అవుతుందంటే 200 లీటర్స్ అంత బ్రాండ్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు అంత సేల్ అవుతుంది. డైలీ 50 to 60,000 బిజినెస్ అవుతుంది. యా గైస్, మరి చూసారు కదా మన మిస్టర్ టీ అండ్ అలాగే మిస్టర్ ఇరానీ చాయ్ యొక్క స్టోరీ ఇది అనమాట. వచ్చే వీడియోలో మరో స్పెషల్ గెస్ట్ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి. థ్యాంక్ యూ.